మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్ ఈటీఎఫ్ బలపరిచిన పీటీఈఎఫ్ అభ్యర్థి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అశోక్ కుమార్ కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధ్యాయ సంఘ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మేధావి వర్గమైన ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించాల్సిన శాసన మండలిలో కార్పొరేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ దళారులు ప్రవేశించడం వల్ల విద్యారంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ శాసన మండలి ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కార్పొరేట్ వ్యాపారులను, రియల్ ఎస్టేట్ దళారులను ఓడించి ఉద్యమాలతో అనునిత్యం ఉపాధ్యాయులు విద్యారంగం అభివృద్ధికి పాటుపడే అభ్యుదయ ఆలోచనలు కలిగిన తనను అందరినీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేను అశోక్ కుమార్ను కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్నాను. ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా సుమారు 36 సంవత్సరాలు పాఠశాల విద్యలో పనిచేసి ఇటీవలనే పదవి విరమణ. ఉపాధ్యాయ సంఘంలో 36 సంవత్సరాలుగా ఉద్యమాలు చేసి ఉపాధ్యాయుల సంక్షేమము, విద్యారంగ ప్రగతి అనే ఆలోచనలో అందరికీ విద్య, సమానమైన విద్య, నాణ్యమైన విద్య అందాలి అనే ఆలోచనతో పనిచేసి ఉన్నాం. అదే సందర్భంలో ఉన్నత విద్యలో అవగాహన కోసము విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేశాం. దానితో పాటుగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో కూడా పనిచేశాం. రాజకీయ జేఏసీలో పనిచేయడం ద్వారా సామాజిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు